సుగాలి ప్రీతి మృతి కేసులో న్యాయం జరిగేంతదాకా తమ పోరాటం ఆపమంటూ సుగాలి ప్రీతి తల్లి హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు సుగాలి పార్వతి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటారు, ఏం చేయబోతున్నారు, ఎటువంటి పోరాటం చేస్తారంటున్నారు? సుగాలి ప్రీతి కేసు విషయంలో ముద్దాయిలకు శిక్ష పడమని ఆ పోరాటమే అయినా కొనసాగిస్తామని వస్తా ఉన్నాను. మరి ఈ నెల అక్టోబర్ 16వ తేదీన కర్నూలుకి మరి ప్రధానమంత్రి మోడీ గారు రాక ఉంది కాబట్టి మేము మరి అందరికీ కోరుకుంటా ఉన్నాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మరి కలెక్టర్ గారికి, తర్వాత పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి కోరుకుంటా ఉన్నాం అపాయింట్మెంట్ ఇప్పించమని. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎటు బీజేపీతో మాట్లాడి మా కేసుని సిబిఐకి ఇప్పించలేకపోతున్నారు కాబట్టి వారికి కూడా నేను మీడియా పునుకున్న ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు చేయలేని పని నేనైనా చేసుకుంటాను, కనీసం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అయినా మీరు నాకు ఇప్పించమని మరి పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకుంటా ఉన్నానన్న. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఈ మాధవ్ గారు కానీ మాకైనా అపాయింట్మెంట్ కన్నా నిరాకరిస్తే ఖచ్చితంగా అనేది నేను ఈ 13, 14, 15 తేదీలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి నిరసన కూర్చుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ కూడా మాకు పోలీసులు వాళ్ళతో వేధించి మరి కుంగదీసి మమ్మల్ని హౌస్ అరెస్టులు మమ్మల్ని చేస్తే ఇంట్లో అయినా సరే నిరాహార దీక్ష చేయాలని మేము నిర్ణయించుకున్నామన్నా. అంటే ఏంటి అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కావచ్చు, డిప్యూటీ సీఎం మీద కావచ్చు, వీళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్లనే ప్రధానమంత్రి గారిని కలవాలనుకుంటున్నారా? అంతే కదనా, మరి గత 15 నెలలుగా నేను వేచి ఉన్నాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నాకు న్యాయం చేస్తారని మేము ఆశించాము. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు, అడుగడుగున సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు. మరి అలా అడుగడుగున ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఎక్కడ కనుమరుగైపోయారని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించిన పాపానికి వాళ్ళ ప్రజాప్రతినిధులతో మరి వారి ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో నన్ను, నా కులాన్ని, నా అవిటితనాన్ని కూడా తిట్టించిన ఘనత కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని అని చెప్తా ఉన్నానన్న. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత నీచమైన రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి మీ సినిమా కోసం అయితే కనుక ఒక రేంజ్లో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఉసురు తగులుతుంది అని చెప్తున్నారు. మరి ఈ అవిడితాని ఉసురు మీకు తగులుతుందని మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను. నా ఉసురు మాత్రమే, నా కుటుంబ ఉసురు, నా సుగాలి ప్రీతికే మెయిన్ మనస్సాక్షి అన్న ఎక్కడ పోయిందో పవన్ కళ్యాణ్ గారికి అని నేను అడుగుతా ఉన్నాను. కొన్ని వేల జీవితాలు మరి మీరు ప్రైవసీ చేస్తే కనుక సినిమాల గురించి చెప్తున్నారు. మరి అదే సినిమా డైలాగులతో మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు న్యాయం చేయలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ ప్రశ్నించినందుకే మరి అన్నగారికి చాలా కోపం వచ్చి మరి వాళ్ళ ప్రజాప్రతినిధులతో, మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో ఆ గాదె వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక మహిళను ఈ విధంగా మాట్లాడుతున్నారని అంత నీచంగా మాట్లాడిచ్చారు నన్ను, నా కుటుంబాన్ని. ముద్దాయిలతో ఏ మాత్రం మేము తీసిపోమనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన నేను ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి న్యాయం అడిగిన పాపానికి నా కుటుంబాన్ని నన్ను మీరు ఇంతగా దూషిస్తున్నారు. మరి ఖచ్చితంగా నా ఉసురు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి తగలకూడదు, కానీ తగులుతుందని కూడా చెప్తానన్న. మరి ప్రధానమంత్రి గారిని ఏం కోరబోతున్నారు, ఎటువంటి న్యాయం కావాలని చెప్పేసి మీరు అడగబోతున్నారు? నా ఒక్కటే నేను కోరుకుంటున్నాను, నా కూతుర్ని ఎవరు అత్యాచారం చేసి హత్య చేశారు, ఎందుకు ఇంతవరకు కూడా శిక్షింపబడలేదు, ఎన్ని రిపోర్ట్స్ ఉన్నా కూడా మా చేతులలో ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఎందుకు ప్రీతి కేసుకు మాత్రం న్యాయం జరగడం లేదు? ఒక గిరిజన బాలికని మీకు న్యాయం చేయడం లేదా? లేదా ఒక అవిటి తల్లి పోరాటం మీకు విసిగిపోయి మీరు న్యాయం చేయడం లేదా అని ఆ న్యాయం కోసమే అన్న. ఆ స్కూల్లో ఇంకొక సుగాలి ప్రీతి లాంటి ఇంకొక పాప చనిపోకూడదు అనే ఈ పోరాటంలో ఈ ముద్దాయిలకు శిక్షించాలనేది నా ప్రధానమైన డిమాండ్ అన్న. మరి ఎప్పటిలాగానే ఈ యొక్క మిమ్మల్ని కలవనీయకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగితే మరి ఏం చేయబోతారు? ఖచ్చితంగా జరుగుతుందన్న. మరి ఎందుకు అలా చెప్తున్నా అంటే శాంతియుతంగా నా బాధను ప్రజల్లోకి వెళ్ళబుచ్చుకోవడానికే నేను వీల్చైర్ యాత్ర మొదలు పెడితే కొన్ని వందల మంది పోలీసులను మా మీద ఉసిగొలిపి మమ్మల్ని అనరాని మాటలని మమ్మల్ని స్టాప్ చేయించారు. మరి ఈ ప్రభుత్వానికి ఎక్కడ నష్టం కలుగుతుందో, ఏమి బాధ కలుగుతుందో, కష్టం కలుగుతుందో తెలియదు, కానీ ముద్దాయిలకు శిక్ష పడుతుందని వీళ్ళేమన్నా బాధపడుతున్నారేమో తెలియదు, కానీ ఒక అవిటిదాని బాధితురాల వైపు ఉండాల్సిన ప్రభుత్వాలే ముద్దాయిల వైపు ఉంటే ఇంకా నేను ఏ విధంగా అని వీళ్ళు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతాం చెప్పండి? అందుకే శాంతియుతంగానే నేను అడుగుతున్నాను, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మీకు ఇప్పించండి. మీరు చేతగాని పని అయినా నేనన్నా కనీసం ప్రధానమంత్రి గారి కాళ్ళైనా పట్టుకొని నా కూతురి కేసును సిబిఐకి అప్పచెప్పమని గోడు చెప్పుకుంటాను. మీరు ప్రతి వారము సెంట్రల్ ఆఫీస్కి వెళ్తున్నా సెంట్రల్లో మీరు చెప్పలేరు, ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు కాబట్టి మీరు చెప్పలేరు. అదేదో మీరు అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ ఇప్పిస్తే మరి మోడీ గారి కాళ్ళైనా పట్టుకొని నా కేసుకి న్యాయం చేయమని నేను గోడు విన్నవించుకుంటానన్న. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు జరిగి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా తమకు న్యాయం జరగలేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కర్నూలు జిల్లాలో 16వ తేదీన ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ యొక్క అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ ఈ యొక్క సుగాలి ప్రీతి తల్లి కోరుతున్న పరిస్థితి. ఒకవేళ తమకు అడ్డగించి కలవనీయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిరాహార దీక్ష చేసి న్యాయ పోరాటం చేస్తామంటూ ఈ యొక్క సుగాలి ప్రీతి తల్లి హెచ్చరిస్తున్న పరిస్థితి.